నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవనం సాగించే హక్కు కల్పించిందని అన్నారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు. ఎందరో మేధావుల శ్రమతో రాజ్యాంగం ఏర్పడిందన్నారు. దేశ పౌరులకి రాజ్యాంగం అనే హక్కులు కల్పించిందని తెలిపారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము. భారతదేశాన్ని 300 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ రాజ్యానికి సంబంధించిన విధి విధానాలను, రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అమలుపరచడం జరిగింది. బాపూజీ గారు మరియు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగం వల్ల మరి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని, మనకంటూ కొన్ని విధి విధానాలను రూపొందించుకొని ఈ దేశంలో ప్రతి వాళ్లకు స్వాతంత్ర ఫలాలు అందించాలని, సమానత్వాన్ని అందించాలని పెద్దలు నిర్ణయించుకొని మరి మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని రూపొందించాలని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వంలో ఆ కమిటీ మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని మరి నవంబర్ 26, 1949లో వాళ్ళు అమలు చేయడానికి తీర్మానించుకున్నారు. కానీ దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేసింది, అమలు చేసింది మాత్రము 26 జనవరి 1950 నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న మన రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంది. ఎందుకనంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలైనా వాటి కేంద్రీకృతమైన అధికారాలు ఉండడం వల్ల కొన్ని విధాలుగా వాళ్ళ రాజ్యాలను రచించుకోవడం జరిగింది. కానీ మన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినప్పుడు మరి ఇక్కడ లౌకికవాదాన్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని అన్ని మతాల, అన్ని కులాల ప్రజలందరికీ సమానత్వాన్ని లభించాలనే ఉద్దేశం కొద్దీ మన రాజ్యాంగాన్ని రూపొందించబడింది. దీనికి మరి బ్రిటిష్ రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని, రష్యా రాజ్యాంగాన్ని ఈ మూడింటికి క్షుణ్ణంగా పరిశీలించి ఏ రాజ్యాంగంలో అయితే ఏది బాగున్నాయో, ఏ రాజ్యాంగంలో ఉన్న నియమాలు మన భారతదేశ పౌరులందరికీ న్యాయం చేస్తాయి, లాభం చేస్తాయని ఆలోచించుకున్నారో వాటన్నిటిని సేకరించి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆ రోజు పెద్దలు అంబేద్కర్ గారు సమర్పించడం జరిగింది. ఈ రాజ్యాంగంలో విశిష్టత ఏంటంటే ఇది ఒకే ఒక రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే ఒక రాజ్యాంగం. అది కూడా ఒక రాయబడ్డ రాజ్యాంగం. కొన్ని దేశాలలో రాయబడిన రాజ్యాంగాలు లేవు, కానీ మన భారతదేశానికి ఇది రాయబడ్డ రాజ్యాంగం ఉంది. ఎందుకంటే నిర్దిష్టమైన ఏదైతే ఆలోచనలు ఉన్నాయో నిర్దిష్టమైన ప్రమాణాలతో దీన్ని రూపొందించినారు కాబట్టి ప్రజలందరికీ దీని ఫలితాలు అందుతాయనే ఉద్దేశం కొద్దీ రచించబడ్డారు. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని ఫెడరల్ యూనిట్స్ ఉన్నాయి, కొన్ని యూనిటరీ అంటే కేంద్రీకృతమైన విధానాలు కొన్ని ఉన్నాయి. రాజ్యాలకు విభజించి మరి వాళ్లకు కూడా కొన్ని అధికారాలు సంక్రమించడం జరిగింది. దీన్నే ఫెడరల్ వ్యవస్థ అని యూనిటరీ వ్యవస్థ రెండు విధాలుగా ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థ లోపల రాజ్యాలన్నిటి అంటే స్టేట్లకు అన్నిటికీ 10 అధికారాలు ఇస్తూ వాళ్ళకు కొన్ని పవర్లు ఇచ్చు మిగతా అధికారాలన్నీ మాత్రం కేంద్రం తన వద్ద ఉంచుకుంటుంది. అదే యూనిటరీ సిద్ధాంతం అయితే మొత్తం రాజ్యాంగానికి సంబంధించిన అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉంచుకుంటుంది. కానీ మన దేశం ఉన్న మన రాజ్యాంగం ఏంటంటే ఇటు రాష్ట్రాలకు అధికారం ఇస్తూనే కేంద్రం తన పెత్తనాన్ని కొనసాగించే విధంగా మరి దీన్ని రూపొందించబడ్డది. ఇప్పుడు ఫెడరల్ అంటే మన రాష్ట్రాలకు సంబంధించిన మట్టుకు మరి వ్యవసాయం కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఇటువంటి విషయాలలో స్టేట్లు వాళ్ళ పాలసీలను అమలు చేసుకోవచ్చు. కానీ మిగతా విషయాల్లో కేంద్రం అనేది పెత్తనం ఉంటుంది. ఇప్పుడు డిఫెన్సే అనుకోండి, సెంట్రల్ ఎక్సైజ్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి,
రిపబ్లిక్ ఇన్వెంటరీ అనుకోండి, ఇలాంటి వాటి అన్నిటి కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఒక రాష్ట్రం లోపల బౌండరీస్ మార్చాలన్నా కేంద్రం మార్చాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా కూడా కేంద్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూనిటరీ ఫెడరల్స్ ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న రాజ్యాంగం మన రాజ్యాంగం. కాబట్టి ఇది చాలా విశిష్టమైన రాజ్యాంగం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను దళారుల కొనుగోలు చేశారు. దళారులు ఒక గ్రూపుగా ఏర్పడి రైతులను మభ్యపెట్టి నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లలో సన్న వడ్లను కొనుగోలు చేసి ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్న ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్కి 500 రూపాయల బోనస్ గా ప్రకటించడంతో దళారులు నేరుగా ప్రభుత్వ వడ్ల కొనుగోలు సెంటర్లనే లక్ష్యంగా చేసుకుని రైతులతో బేరసారాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగా సాగుతుండటంతో సెంటర్ నిర్వాహకులపై PACS అధికారులు తీరుపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో 75 లక్షల అంచనా వ్యయంతో అధికారులు కాంగ్రెస్ నాయకులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండలంలోని చిన్నగోపాలపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే స్థానిక ప్రజలచే రాజ్యాంగ పీఠిక చదివి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకంలో భాగంగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు, కోళ్ల ఫారం షెడ్డు, అంగన్వాడీ సెంటర్, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, నాడింగ్ కంపోస్ట్, ఫార్మేషన్ రోడ్లు తదితర పనులకి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, IKP APM రాజన్న, EGS APO మల్లయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మాముని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, కర్రమామిడి PACS సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, మాజీ MPP కోఆప్షన్ మెంబర్ MD రఫీక్, కాంగ్రెస్ నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు, అల్లంల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు IB చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న కర్షకుల కడుపు కొట్టి కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి భారం పెరిగి పంటలకి గిట్టుబాటు ధర లేక అతివృష్టి అనావృష్టితో చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యలకి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డాక్టర్ స్వామినాథన్ కమిటీ ద్వారా రైతుల్ని రుణ విమోచన చేయాలని, పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అంబానీలకు దేశ సంపద అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తా ఉంది. మేమంటున్నాం, భారతదేశంలో ఈరోజు రైతాంగం ఉంది, కార్మిక వర్గం ఉంది. ఈరోజు కష్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చున్న తర్వాత ఏదైతే 3 సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని నట్టేట ముంచింది. మేము ఎందుకంటున్నామంటే, రైతాంగం ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీలో చేస్తే నామమాత్రంగా తూతు మాత్రంగా నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకుంటామని ఆ నల్ల చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తూ ఉంది. అంతేకాదు రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏదయ్యాలో గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అంతేకాదు రైతులు ఏదైతే
C+2 50% ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారో దాన్ని అమలు చేయట్లేదు. అంతేకాదు కార్మిక సంఘాలు కొట్లాడి సాధించుకున్న చట్టాలను కూడా ఈరోజు 4 కోళ్లుగా మార్చేసి కార్మిక రంగాన్ని నట్టేట ముంచడానికి సంసిద్ధంగా ఉంది. ఈరోజు ప్రైవేట్ వాళ్లకు హస్తగతం పలుకుతూ ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. మేమంటున్నాం, ఇప్పటికైనా మీరు రైతాంగాన్ని కార్మిక లోకాన్ని కానీ ఖచ్చితంగా మీరు న్యాయం చేయడం లేదా ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం. మీరు తీసుకొస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని రైతుల్ని మోసం చేస్తూ ఈరోజు కేవలం మతతత్వ రాజకీయాలతోటి వ్యక్తుల మధ్యలో దేవుళ్ళు అనేటువంటి పేరు చెప్పి ఇలా కులాలు మతాలతోటి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు అందించలేనటువంటి ప్రభుత్వం ఈరోజు నువ్వు ఇలా ప్రపంచంలో ఎట్లా తిరుగుతావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రైతులందరూ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ధర్నాలు చేస్తే వాళ్ళ మీద రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కానీ ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది చేతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా ఉంది. నిన్నగాక మొన్న ఈ దేశంలో ఒక వ్యక్తి వివాహం జరిగితే 5 నుండి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఎంత నల్లధనం దాగిందో ఇది కేవలం నరేంద్ర మోడీ అనుయాయులు మాత్రమే. ఆయన అనుయాయులకు ఈ దేశంలో డబ్బు సమకూర్చడం కోసం కార్మికుల చట్ట సవరణలు చేస్తా ఉన్నారు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలన్నీ కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దేశంలో కార్మిక వర్గాన్ని ఆదుకోవాలంటే కనీస వేతనాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతు చట్టాలను సవరించకుండా ఉండాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 29న బీఆర్ఎస్ దీక్ష దివాస్ కు సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మాట్లాడుతూ నాడు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని వివరించారు. దీక్షా దివస్ సందర్భంగా చేసే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దీక్షా దివస్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తులా ఉమా, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి 3 నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూసుకోవాలి. మీకు ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా నేను చేస్తే దానికి ఇబ్బంది లేదని తెలియజేస్తూ ఇప్పుడు మన ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి మన మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ వచ్చినటువంటి సోదరుని కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ మన మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమా గారిని మాట్లాడవలసిన కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు ఆని రాజేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవనం సాగించే హక్కు కల్పించిందని అన్నారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల
మాల మహానాడు మండల నాయకులు అనే కిరణ్ తేజ, బొప్ప రమేష్, పవన్, ఉదయ్, వర్ధన్, ఆసాది ప్రవీణ్, పెద్దన్న, ధర్మయ్య, రామచందర్, నర్సయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ రహే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ రహే. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. 1947 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని మన భారతదేశ మేధావులు దేశంలో ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పి భారతదేశంలో రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మేధావి వర్గం అంతా కలిసి దేశంలో ఉన్న నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ప్రతి ఒక్క అభిప్రాయం తీసుకొని ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగం మనకు ఉండాలని చెప్పి మనకు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే 1949 నవంబర్ 26 రోజు మనకు అంటే ఈ దినం రోజు మనకు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ మన యొక్క రాజ్యాంగం యొక్క విశిష్టతను దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తికి కూడా జీవించే హక్కు కూడా సరిగ్గా లేకుండే. అందులో దానికి ఉదాహరణ జలియన్వాలా బాగ్లో జరిగిన శాంతియుతంగా జరిగిన సదస్సులో అందరినీ మారణకాండ సృష్టించడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఈరోజు ఎవరైనా విమర్శించాలన్నా కూడా ఏదన్నా క్రిటిసైజ్ చేయాలన్నా కూడా మా రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా హక్కును కల్పించింది. అదేవిధంగా అప్పుడు రైతులకు ట్యాక్స్ పేయర్ నుంచి ఇప్పుడు వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందే అవకాశాన్ని ఇచ్చిన వ్యవస్థ ఉన్నది ఖచ్చితంగా రాజ్యాంగం. ఆ ఘనత ఖచ్చితంగా రాజ్యాంగానికే చెందుతుంది. మనకు అప్పుడు జరిగిన ఆ యొక్క సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మన యొక్క రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరు యువతగా ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్ తరాలకు ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో 86 లక్షల అంచనా వ్యయంతో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెగడపల్లి గ్రామంలో భారత 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రజలచే రాజ్యాంగ పీఠిక చదివి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకంలో భాగంగా కోళ్ల ఫారం షెడ్, అంగన్వాడీ సెంటర్, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, నాడెం కంపోస్ట్, ఫార్మేషన్ రోడ్లు తదితర పనులకి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ గణపతి, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలను ఇదే విధంగా ప్రతి గ్రామంలో ఇదే మహిళలకు వ్యక్తిగతంగా ఈ కోళ్ల పరిశ్రమ అయితేనేమి డైరీ ఫామ్లో మరి సహకరించాలని అధికారులను కోరుకుంటూ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి మా పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి నిత్యం ప్రతి సంవత్సరం ఉంటాయి కాబట్టి వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగం 1950 నవంబర్ 26 నుండి అమల్లోకి రావడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మన పరిపాలన ఏ విధంగా ఆ రోజు ఎంతోమంది త్యాగఫలంతో స్వతంత్రం వచ్చింది. ఆ వచ్చిన స్వతంత్రాన్ని భారతదేశంలో మన పరిపాలన ఏ విధంగా సాగాలి అనే ఉద్దేశంతో ఆనాటి మేధావులు ఒక సంఘంగా ఏర్పడి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి అధ్యక్షతన మరి వివిధ దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ మరి భారత రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం. మరి మనకిప్పుడు ప్రతిజ్ఞలో చెప్పడం జరిగింది, అందరం భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరూ సమాన హక్కులు కల్పించి మరి దాని ఉద్దేశపరంగానే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆనాడు మన స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారు మరి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల యొక్క అభివృద్ధి, గ్రామాల్లో ఉండేటువంటి మరి అందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఉపాధి హామీ పథకాన్ని వచ్చింది. దానిలో భాగంగానే ఈనాడు మరి కుటీర పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు ఏ విధంగానైతే స్థాపిస్తామో దానిలో భాగంగా ఇప్పుడు మన
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేడు మన రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను గొప్పలుగా తీర్చిదిద్దాలని మహిళా సంఘాలకు అన్నిట్లలో మరి అవకాశాన్ని ఇస్తూ మరి వడ్లకొండలో ఐకేపీ సెంటర్లు అయితేనేమి, వివిధ స్టాళ్ళు అయితేనేమి, ఇప్పుడు కూడా ఈ గ్రూపుల ద్వారా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసి కోళ్ళ పరిశ్రమ అయితేనేమి, బర్ల పరిశ్రమ ఇలాంటి చిన్న చిన్న మరి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మరి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈనాడు మరి మొత్తం యావత్ దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా అవి అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసి దీనికి అధికారులు కూడా సహకరిస్తారు. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలల గట్టు మల్లన్న ఆలయంలో విగ్రహం పునఃప్రతిష్ఠ చేస్తానని హామీ ఇచ్చిన ఈవో కాలయాపన చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు. గతంలో ఆలయంలో దుండగుల దుశ్చర్య వల్ల శివలింగం ధ్వంసమైందన్నారు. ఆలయ పూజారి ఈవో అందుబాటులో ఉండడం లేదని స్థానిక ప్రజలు ఆరోపించారు. లక్షల రూపాయల ఆదాయం ఉన్న పర్యవేక్షణ శూన్యమని మండిపడ్డారు. ఆలయ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈరోజు వేలాల గ్రామంలో శ్రీ వేలాల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి సోమవారం వేలాల గ్రామ భజన బృందం శ్రీ మల్లికార్జున స్వామి భజన బృందం ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి జైపూర్ మండలం మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే వేలాల మల్లికార్జున స్వామి ఆలయ జాతర అంటే ప్రతి సంవత్సరం 3 లక్షల జనాభా ఇచ్చేస్తుంటారు. ఇటువంటి పవిత్రమైన టెంపుల్కు ప్రతి సోమవారం వేలాల గ్రామ భజన భక్తులందరూ ప్రతి సోమవారం ఆ దేవుడి సమక్షంలో భజన కార్యక్రమం నిర్వహిస్తామంటే మౌత్ లేదు, మైక్ లేదు, మరి భజన సంబంధించినటువంటి వసతులు లేవు. మరి ఇంత ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఓన్లీ ఆదాయానికే జాతర నిర్వహణకే పరిమితం అవుతుంది. కానీ మరి భక్తి శ్రద్ధలతో భక్తి దేవుణ్ణి కొలుద్దామంటే అవకాశం అయినటువంటి ఈ టెంపుల్ ఈవో గారు ఓన్లీ జాతర నిర్వహణ ఆదాయ సమక్షంలో తప్ప అప్పుడు ఏర్పాట్లు, టెంట్లు ఆదాయం కోసం మెరుపులు దిద్ది ఆదాయాన్ని సమకూర్చుకొని అవతలవాడు తప్ప ఈ యొక్క ఆలయం లోపల ఎవరు ఏం చేస్తారు, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏం వసతులు కావాలనేది ఒక పర్మనెంట్ ఆలోచన లేకుండా తాత్కాలిక ఆలోచనలతోని అనవసర ఖర్చులు పెట్టుకుంటూ లక్షల సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వృధా ఖర్చులు పెడుతున్నాడు. ఈ యొక్క జాతర నిర్వహణలో గ్రామ పెద్దలతో కూర్చొని మీటింగ్ పెట్టి మరి గ్రామ జాతర ఎట్లా చేద్దాం, గ్రామంలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆ ఆలయానికి ఏం కావాలి, పర్మనెంట్గా ఏం ఆలోచిద్దామని ఆలోచన మీటింగ్ పెట్టకుండా ఓన్లీ జాతర అప్పుడే ఓన్లీ టెండర్ల ఖర్చుడు, టెండర్ నిర్వహించుకుంటూ గతం ఆ ఆలయం వచ్చిన ఆదాయాన్ని కౌంటింగ్ చేసి పట్టుకొని పోయి ట్రెజర్ వేయడం తప్ప మళ్ళా మిగతా సమయంలో ఆలయానికి ఇచ్చేసి ఆలయంలో ఉన్నటువంటి వసతుల గురించి ఏ ఒక్కనాడు కూడా ఈవో గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలాసార్లు చెప్పినాం. మరి ఈ యొక్క వేలాల మల్లికార్జున స్వామి ఆలయంలో భజన భక్త బృందం మరి భజన కార్యక్రమం నిర్వహిస్తాం, యాంపిల్ బాక్సు పెట్టండి బయట అని చాలాసార్లు చెప్పినాం. ఆయన పట్టించుకోవట్లేదు. బాక్సులో కొనివ్వని చెప్పినాం. కార్తీక మాసం సందర్భంగా చాలామంది మహిళలు ఇక్కడికి విచ్చేసి కోలాటాలు ఆడతారు కాబట్టి దాన్ని కూడా ఆయన దృష్టి తీసుకపోతే పట్టించుకోకుండా ఓన్లీ ఆదాయం రావడం తప్ప ఈ యొక్క వసతుల గురించి మరి ఆలయంలో ఏం అవసరం, మరి అక్కడ పరిస్థితులు ఏందనేది కూడా గ్రామ పెద్దలతో చర్చించకుండా ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ మరి అలా ఈ గుడిని అపవిత్రం చేస్తున్నటువంటి ఈవో గారు
మరి భజన భక్తులు కించపరుస్తూ మరి ఇంత ప్రతి సోమవారం అందరూ భక్తి శ్రద్ధలతో వారు వచ్చి ఈ చలి కాలంలో కూడా మరి అక్కడ భజన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చేస్తే ఆలయ తలుపును మూసేసి అక్కడ మౌతు లేదు, బాక్సులు లేవు, అక్కడ ఏం లేవు, ఏంటంటే తలుపులు తీసులు లేదు. మరి ఇటువంటి నిర్వహణ చేస్తున్నట్టు ఈవో గారు ఈ యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి మరి ఏం చేస్తాడు? ఇంత హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే విధంగా ఇటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి ఈవో గారు మరి మీరు ఎందుకు ఇక్కడ ఆలయానికి మీరు ఈవోగా నిర్వహిస్తున్నారు? ఇంతమంది ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు ఇక్కడ నువ్వు విధులు నిర్వహించడం కంటే వేరే కాడికి వెళ్ళండి, మీకు ఇక్కడ అనుకూలం ఉంటే అక్కడికి వెళ్ళండి. మరి ఇక్కడ ఈ ఆలయానికి సంవత్సరానికి 50 లక్షల ఆదాయం వస్తే ఏం చేద్దామని ఆలోచన చేయకుండా నువ్వు ఇష్టరీతిన నువ్వు లెక్క చేయకుండా ఆలయానికి సంబంధించిన గేటు లేదు, ఇక్కడ గేటు లేకుండా ఇక్కడ మరి గేటు లేకుండా నువ్వు ఇప్పుడు ఏమన్నా దానికి ఏమైనా ఫండ్ తీసుకొచ్చి చేపించే ప్రయత్నం చేయాలి. ఆ కుక్కలు అన్ని లోపలికి వెళ్ళేసి అంగడంగడి చేస్తున్నాయి. మరి ఇంత పవిత్రమైన టెంపుల్కు నువ్వేం వసతులు చేసినావు, ఏం చేస్తావు అనేది నువ్వు ఒకసారి గ్రామ సమక్షంలో మీటింగ్ పెడితే నీకు ప్రతి ఒక్క గ్రామ పెద్దల మనుషులు అందరూ కూడా సలహాలు ఇస్తారు. నువ్వేం చేస్తాను అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఒకసారి గ్రామంలోకి వచ్చి మీటింగ్ పెట్టి ఈ ఆలయం కోసం ఏం చేస్తున్నావు, ఇక్కడ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ ఆలయం ఎవరి కష్టంలో నడుస్తుంది, నువ్వు అక్కడ మంచిర్యాలలో ఉంటున్నావు, మరి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది నువ్వు ఎప్పుడో ఒకసారి రావడం పోవడం తప్ప నీకు ఇక్కడ ఆలయ పరిస్థితులు అనేది నీకు అవసరం లేదు. ఒకసారి చెప్తున్నా యువ గారు, పలుమార్లు మీకు చెప్పినాం ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది, భజన భక్తులు ఉన్నారని చెప్తే నిర్లక్ష్యంగా చులకనగా ఈలేం భజన అనేది నీకు చులకన అనిపిస్తుంది. భక్తి భావం అన్నతో చాలా మంది భక్తి భావంతో వాళ్ళు స్నానం చేసి మరి ఒక్క పొద్దుతో ఇక్కడికి వచ్చి భజన కార్యక్రమం నిర్వహిస్తారు. దాన్ని గ్రహించకుండా నువ్వు ఇష్టరీతిన ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఆలయాన్ని అపవిత్రం చేసే పని చేస్తున్నావు తప్ప నువ్వు ఎవరో మాటలు పట్టుకొని ఇవాళ నువ్వు చేస్తే ఇవాళ నువ్వు బదనమవుతున్న యువ గారు, నువ్వు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారని కాదు, నువ్వు చేసేది చాలా తప్పు. ఇటువంటి నిర్వహణ చేస్తే డీసీ గారికి కంప్లైంట్ చేస్తాం. నువ్వు ఉంటూ లేకపోతే వేరే కాడ చేసుకో, కానీ మమ్మల్ని ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇవాళ ఆదాయానికి నువ్వు పరిమితం అవుతుంటే ఇక్కడ ఎవరు కూడా సహించరు. నువ్వు పలుమార్లు చాలాసార్లు చెప్పినాం, రిక్వెస్ట్ అడిగినాం, సార్ ఇక్కడ ఆలయానికి బాక్సులు కొనియండి సార్ అంటే కార్తీక మాసం కొనిస్తా అన్నాడు. అక్కడ గుట్ట మీద అది ఆ లింగం కూడా ఇబ్బందిగా అట్లా జరిగితే దాని గురించి కూడా కార్తీక మాసంలో పూజ నిర్వహిస్తా అని చెప్పిండు. అదే అయిపోయింది. మళ్ళా తర్వాత ఇది భజన కార్యక్రమం సంబంధించింది యాంపిల్ బాక్స్ బయట పెట్టమని అంటే అది పెట్టలేదు. ఇష్టరీతిన నువ్వు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా డీసీ గారికి కంప్లైంట్ చేస్తాం. నువ్వు ఇట్లా చేస్తే ఏం చేస్తారని అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా ఈసారి చేస్తాం చాలాసార్లు. ఎందుకంటే పోనీ అని చాలాసార్లు సరే ఆయన ఒక ఉద్యోగి సరే కానీ అని చాలాసార్లు ఓపిక పట్టినా కానీ ఓపిక పట్టే పరిస్థితి లేదు. నువ్వు చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మేము చాలా భజన భక్తులు అందరం కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆలయం తలుపులు మూసేసి ఉంటే ఆ ముంగట భజన భక్తులు అందరూ చూసి మరిపోతున్నారు. ఇటువంటి ప్రక్రియ ఇంకోసారి కొనసాగితే యువ గారు ఖచ్చితంగా మేము డీసీ గారు కంప్లైంట్ చేస్తాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు